అయితే ఈ వీక్ తండేల్ రిలీజ్ అవుతుంది. అది గనక సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ వీక్ మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. అది ఒకసారి నోటీస్ చేశారేమన్నా? లేదండి, ఇప్పుడు తండేల్లో డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే మా హీరో గారు దాంట్లో ఉన్నారు. డెఫినెట్గా మా తెలిసి స్పేస్ ఉందండి. తండేలు ఎంత బ్లాక్ బస్టర్ అయినా మా థియేటర్స్ మాకు ఉంటాయి. ఇంకా వేరే సినిమాలు ఏం లేవు కదండి, తండేలు మేమే ఉంటాం. సో ఇబ్బంది ఉండదు. విశ్వక్ గారు, హాయ్ సార్. చెప్పండి. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం లైక్ మీరు మాస్ హీరో, లైక్ మీరు చాలా ఇంటెన్స్ రోల్స్ కూడా చేశారు. ఫస్ట్ టైం ఇట్లా ఉమెన్ రోల్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అండ్ అమ్మో ఈ అమ్మాయిగా ఉండడం చాలా కష్టం రా బాబు, ఆర్ ఎనీ ఫీలింగ్ దట్ యూ ఫెల్ట్ ఫస్ట్ టైం ఆ గెటప్లో చూసుకున్నప్పుడు? కష్టం డెఫినెట్లీ అనిపించింది, బట్ చాలా ప్రిపేర్ అయ్యి ఉండే దానికి. బట్ ఎక్స్ట్రీమ్లీ మరీ ఐబ్రోస్ సన్నగా చేసేసి మొత్తం నాకు వ్యాక్సింగ్ చేసేసి ఈ అన్నీ అంత స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్గా అసలు నో కాంప్రమైజ్ అన్నట్టే గ్రూమింగ్ చేశారు. సో అది ఒక 1 day పట్టింది అది యాక్సెప్ట్ చేయడానికి మెంటల్లీ. సో అంటే అంటే కొంచెం వల్నరబుల్గా ఉంటారు కదా ఉమెన్. సో మీరు ఈ ట్రావెల్లో లైక్ షూటింగ్ చేసేటప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ యూ బీయింగ్ అ మ్యాన్ ఇన్ అ ఉమెన్ షూస్? డిడ్ యూ ఫీల్ ఎనీ చేంజ్ ఆర్ ఎనీథింగ్? చేంజ్ అంటే నాకు మీ క్వశ్చన్ అర్థమైంది, అంటే మేము పడే బాధ నీకు అర్థమైందా అన్నారు, అంతేనా? అదేనా ఆల్మోస్ట్ మీ క్వశ్చన్? నాకేంటో అండి, నాకు మా అక్క ఉంది, మా మదర్ ఉంది. నేను ఒక బట్టల షాప్లోకి వెళ్తే టపా 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 4 టీ-షర్ట్లు 2 జీన్స్లు 2 అవి వేసుకొని విత్ ఇన్ 15 minutes బయటకు వచ్చేస్తా. అవి ట్రైల్ కూడా వస్తే వచ్చినాయి, రఫ్గా వేసేసుకుంటా. మా అక్క కానీ మా మమ్మీ కానీ ఒక్కొక్క షాప్లో 10 డ్రెస్సులు మార్చుకొని 10 షాపులు తిరిగి మళ్ళీ ఫస్ట్ షాప్కి వెళ్ళి వాళ్ళు వేసుకున్న 3వ డ్రెస్ కొనుక్కుంటారు. సో వాళ్ళకి ఎప్పుడు నేను కష్టపడ్డప్పుడు ఎప్పుడు చూడలేదు. మీకు ఉండే ఓపిక్కి హ్యాండ్స్ ఆఫ్ అసలు. సో ఈ 10 షాపులకి వెనక మేము తిరుగుతాం చూసిర్రా, అది కష్టం. డబ్బింగ్ చెప్పిన వాళ్ళు చాలా బాగా చెప్పారు. సింకింగ్ విత్ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. డబ్బింగ్ చెప్పిన వాళ్ళు ఎక్సలెంట్. అంటే ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని చెప్పినట్టు ఉంది. అవునండి. రైట్? అవునండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. విశ్వక్ గారు, రాజు